హాయ్ అండి. ఈరోజు ఉగాది కదండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో మేము చేసుకున్న పూజ అన్నమాట. మొదటిగా వినాయకుడికి పూజ చేసుకున్నాము. వినాయకుడికి ఎంతో ఇష్టం బెల్లం కదా. కొత్త సంవత్సరం కొత్త బెల్లం అనేది తీసుకొచ్చాము. మేము కూడా స్వామివారికి పెట్టామన్నమాట. ఈయన వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ ఈరోజు పొద్దున్నే లేచి అభ్యంగ స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు వేసుకోవాలి. ఈరోజు వేసుకుంటే ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం అంతా మంచిగా ఉంటారు అని మన పెద్దలైతే చెప్తున్నారు. ఇది రాక్ సాల్ట్ లవణము అని అంటారు కదా. ఇది మనం ఈరోజు పండుగ రోజు ఇలా ఉప్పు ప్యాకెట్ అనేది తెచ్చుకొని ఇలా పూజ గదిలో పెట్టుకుంటే మనకి ఈ సంవత్సరం అంతా డబ్బుకు కొదవ ఉండదు అని మన పెద్దలైతే అంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం అంతా మంచిగా డబ్బులు రావాలి, ఎవరితో ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదా. ఇలా పూజ గదిలో ఈ రాక్ సాల్ట్ లవణము ఇంకా గళ్ళ ఉప్పు అని కూడా అంటారు కదా. ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ఈ ఉప్పు గురించి ఎంత మాట్లాడుకున్నా మనం తక్కువే. ఎందుకంటే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ఉప్పు అంటే చాలా ఇష్టం అని మనందరికీ తెలిసిన విషయమే కదా. అతి ముఖ్యమైనది ఈ ఉగాది పండుగకి మనందరికీ ఫేవరెట్ అయింది ఈ ఉగాది పచ్చడేనండి. ఉగాది పచ్చడిలో షడ్రుచులు కలిసి ఉంటాయని అంటారు కదా. ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తీసుకోకుండా అయితే బయటికి వెళ్ళకండి. పూజ చేసుకొని మంచిగా నుదుటికి బొట్టు పెట్టుకొని అక్షింతలు వేసుకొని ఇలాగా కొత్త బట్టలు వేసుకొని ఇది ఉగాది పచ్చడి తిని కానీ అప్పుడు మీ పనులు చేసుకోవడానికి వెళ్ళొచ్చు బయటికి. సో ఉగాది పచ్చడి మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తినండి. మరొకసారి ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు.